దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 28వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం ఏమంటున్నాడంటే, ఏది కలిగినా కూడా ఆయన నిమిత్తము కలిగి ఉందంట. పూర్తి వచనము, ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమంటున్నాడు? ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి. అంటే మూలము, ద్వారా, నిమిత్తం. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ ఈజ్ డెమోక్రసీ. బై ద గాడ్, ఫర్ ద గాడ్, టు ద గాడ్ ఈజ్ థియోక్రసీ. ఎలా నేర్చుకుందాం? ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఫర్ ఎవ్రీథింగ్ కమ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఎగ్జిస్ట్ బై హిస్ పవర్. ఏమంటున్నాడంటే, సమస్తము కూడా ఆయన నుండి కలిగినది మరియు ఆయన మహిమ ద్వారా అవి ఏర్పడి ఉన్నవి. అండ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ హిస్ గ్లోరీ. ఇవన్నీ కూడా ఆయనకు మహిమ చెందినట్లుగా నియమింపబడి ఉన్నవి. ఆల్ గ్లోరీ టు హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగా. అయితే ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ ఇలా రాయాలి, ఫర్ ఫ్రమ్ హిమ్, త్రూ హిమ్ అండ్ టు హిమ్. ఇదే కదా నేర్పించాను. ఫ్రమ్ హిమ్, త్రూ హిమ్ అండ్ టు హిమ్ ఆర్ ఆల్ థింగ్స్. అన్ని విషయాలు కూడా ఆయన ద్వారా. టు హిమ్ బీ గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన నిమిత్తము, ఆయన ద్వారా మాత్రమే ఈ కృప కలుగునుగా. ఇది వాక్యం. అయితే ఈ వాక్యము మనము ఎలా నేర్చుకోవచ్చు అనేది మనము నేర్చుకునే ముందు ఒక్కసారి మనము అధ్యయనం చేసుకుంటే చాలా సింపుల్గా కొన్ని ఈక్వేషన్స్ మనకి అర్థమవుతాయి. మొట్టమొదట మనము బేస్కి వెళ్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము మనందరికీ తెలుసు. ఏమని రాయబడుతుంది అంటే, ఆది యందు వాక్యము ఉండెను. వాక్యము, వాక్కు అంటే శబ్దము, దేవుని మాట. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ మాట దేవుని దగ్గరే ఉంటుంది కదా. వాక్యమే దేవుడై ఉండెను అంటే దేవుని మాట దేవుడే కదా. చాలాసార్లు యేసుక్రీస్తు ఎక్కడ చెప్పాడు నేనే దేవుని, మరి ఆయన మాట ఆయన అన్నట్టే కదా. ఆయన అలా అన్నాడు అని మన మాటను బట్టి మన క్యారెక్టర్ ఉంటుంది కదా. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగిన. ఎవరు ఈయన? ఇక్కడ చెప్పబడుతూ, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు. కాబట్టి ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్యస్వరూపం. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ వాక్యం ఎలా అర్థం చేసుకోవచ్చు? మొట్టమొదట సృష్టి క్రమము చూసినప్పుడు భూమి దేవుని యొద్దకు వచ్చింది. భూమిని దేవుడు చూసినప్పుడు అది ఆకారంగా, అంటే ఆకారం లేనిది, చీకటి, జలములు, శూన్యంగా ఉంది. శూన్యము అంటే అవుట్ ఆఫ్ నథింగ్. అవుట్ ఆఫ్ నథింగ్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. అంటే ఈ శూన్యంలో ఏమున్నాయంటే హోరు, ఘోషం ఉంది. ఎలాంటి ఘోషం ఉంది అంటే, మనందరికీ శంఖం తెలుసు కదా. శంఖం, ఈ శంఖు మనం తెచ్చుకున్నప్పుడు అందులో ఈ చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు హోరు వినబడుతూ ఉంటుంది. సముద్రం లోపల ఉన్న జీవి చనిపోయింది ఆల్రెడీ. మరి హోరు ఎందుకు వినబడుతుంది అంటే, అది ఆ వాతావరణం. సముద్రము దగ్గరికి మనం ఇంకా వెళ్ళకముందే, సముద్రము ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళిన వెంటనే ఒకలాంటి మన ఊపిరి బిగబట్టినట్లు, గుండెలు బిగబట్టినట్లు తెలియని వాతావరణము మన మీద చేస్తూ ఉంటుంది. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, అటువంటి భయంకరమైన చీకటి, జలములతో, ఎటువంటి హోప్ లేని స్థితిలో, నిరాశతో, నిస్పృహతో ఉన్న ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే, మొట్టమొదట దేవుడు ఆ చీకటిని వెలుగుతో నింపుతాడు. అది ఆయన నోటి మాటతో చేస్తాడు. ఇది మొట్టమొదట జరిగింది. ఆ మాట కార్యము జరగడము అంటే దేవుని ఆజ్ఞని పాటించడము, దేవుని ఆజ్ఞకి లోబడము,
ఆయన మాట మాత్రం సెలవిస్తే చీకటి వెలుగును ఇస్తుంది, కానీ చీకటి చీకటిగానే ఉంటుంది. మన జీవితాల్లో చాలా విషయాల్లో మాట ఇస్తున్నాము, కాసేపు వెలుగు కనబడుతుంది, కానీ చీకటే వస్తుంది. అంటే ఏ మూమెంట్లో అయితే మనము మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించము, ఎదుటివాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించము, సమస్యని అనలైజ్ చేయడానికి ప్రయత్నించము, కానీ దాన్ని ఫిక్స్ చేయడానికి, అంటే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అక్కడ దెబ్బతింటున్నాం. కారణం ఏంటంటే మొట్టమొదట ఇక్కడ ఈ 4 స్టేజెస్లో భూమి దేవుని ముందుకు వచ్చినప్పటికీ దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే ఆయన ఆకాశమును సింహాసనంగా చేసుకొని భూమిని చూస్తున్నప్పుడు తన పాదముల కింద అవి రూపము లేనిదై నిరా ఆకారముగా, శూన్యముగా, చీకటితో, జలాలతో కనుక డీల్ చేయడం ప్రారంభించాడు. మొట్టమొదట వెలుగును, తర్వాత జలాల్ని, పై జలాలు, కింద జలాలు. అంటే జలాలు ఎక్కువ వెళ్తాయా? ఆలోచించండి. దేవుడు జలాల్ని విభజించి ఆ యొక్క మధ్యలో మళ్ళా శూన్యాన్ని చేశాడు. ఆలోచించండి. అంటే దేవుని నోటి మాటకి సమస్తము లోబడుతున్నది. ఆయన ఇవన్నీ ఎవరి నిమిత్తము చేశాడు? ఒక్కటి గమనించండి. ఆ యొక్క 6 రోజులు ఆయన సృష్టిని చేసిన తర్వాత 6వ రోజు తన రూపములో, తన పోలిక చొప్పున మనము నరులను చేద్దాం రండి అని చెప్పి ఆయన ఆదాముని చేశాడు. అంటే తన చేతి పనితో ఆదాముని దేహాన్ని తయారు చేశాడు, కానీ తన యొక్క ఊపిరిని ఆదాములో ఊదడం ద్వారా, అంటే తన ప్రాణాన్ని, తన ఆయుష్కాలాన్ని, తన యొక్క బ్రీత్, అంటే ఆలోచించండి, తనది నీలో పెట్టాడు. ఇప్పుడు జీవించే ప్రాణి ఎలా జరిగింది అంటే వెంటనే దేవుడు సమస్తము ఆదాముకి అప్పగించి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఆదాముకి ఒక బాధ్యత చెప్పాడు. ఏమిటి? ఏదేను తోటలో ఉంచి దానిని కాచుటకు, సేద్యపరచుటకు. అంటే 2 విషయాలు. టు కీప్ అండ్ టిల్, అంటే ఒకటి కాపాడాలి, రెండవది పని చేయాలి. మనం పని చేస్తున్నాం కానీ కాపాడుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే యెహోవా కాపు కాయని ఎడల ఎవరు కాయగలరు? అంటే అర్థం ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఒకే ఒక మాటలో మొత్తం భూ జంతువుల్ని అన్నింటినీ తెచ్చి ఆదాము ఏ పేరు పెడుతున్నాడో అవి వారికి కలిగినాయి. భూమిని ఏలమని, పరిపాలించమని, భూమిని లోపరుచుకోమని, ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపమని భూమిని దావీదుకి ఇచ్చాడు. ఏ భూమిని దావీదుకి ఇచ్చాడో అదే ఆదాముకి ఇచ్చాడో. ఆదామా అంటే మట్టి, భూమి. ఎప్పుడైతే ఈ ఆదాము ఆ భూమిని ఎనలేకపోయాడో, లోబడిపోయాడో, దుష్టుడు వచ్చాడు, నీవు మన్ను కనుక ఈ భూమిని నువ్వు ఏలలేదు కనుక ఆ భూమి నిన్ను మింగేస్తుంది. ఆ భూమి తన నోరు తెరుచుకుని, కారణము దాన్ని ఎలా, అందుకు అది పాదపీఠంగా పెట్టాడు. దానిపైన నిన్ను మసలేటట్లు పెట్టాడు. నీ మనుగడ భూమి మీద పెట్టాడు, భూమి కింద పెట్టాల. ఎప్పుడైతే ఈ సమస్తము ఆదాము కోసం చేశాడో ఆ భూమి గెలిచింది, ఆదాము ఓడిపోయాడో. కడపటి ఆదాము కావాలా? ఆ భూమి గెలవడానికి కారణం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. కనుక ఆదాము అవ్వలని మనకి ప్రతినిధులుగా పెట్టి వారి ద్వారా యావత్ సంతానము కలగాలని, వారి ద్వారా దేవుని కొరకు బిడల్ని కనాలని, వారి ద్వారా భూమిని దేవునికి లోపరచాలని దేవుడు ఇష్టపడ్డాడు. దానికి ఒకే ఒక ఆజ్ఞ వచ్చాడు, మంచి చెడు తప్ప. ఏ రోజున అయితే ఈ భూమి మంచితో కాకుండా చెడుతోనే నిండిపోయిందో సమస్తము కూడా అయిపోయింది. ఇక ఎటు దిక్కు తోచని స్థితిలో, దిక్కు లేని స్థితిలో చాలాసార్లు లాక్కోలేక పీక్కోలేక అటు ముందుకు వెళ్ళనివ్వడు, పెట్టుబడి అటు ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఫరోసైన్. ఎలా ఉంటుంది అంటే దేవునితో నడిచేటప్పుడు అన్ని ద్వారాలు మూస్తాడు. చాలా బహు తక్కువ మంది అర్థం చేసుకుంటారు. ఒకటే అడుగుతారు, అందరూ బాగానే ఉన్నారుగా, నాకేందుకు ఇలాగవుతుంది?
ఇక్కడే ప్రశ్న, నీవు చూస్తున్న చూపును బట్టి అందరూ బాగున్నారు అనుకుంటున్నావు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ రోజున మేము నివసిస్తున్న ఈ కువాడి దేశము సస్యశ్యామలంగా ఏమీ ఉండదు, కానీ సిరి సంపదలతో. కాబట్టి ఇక్కడ అనేక మంది వచ్చి బాగుపడి ఇల్లు కట్టుకున్నారు, కుటుంబాలు పెట్టుకున్నారు. కానీ ఈ టిక్ టాక్లు వచ్చాక ఏం చెప్పమంటారులేండి, ఈ సోషల్ మీడియా వచ్చాక ఎలాగ తయారయ్యారో మీకే తెలుసు. ఈ రోజుల్లో ఏమవుతుందంటే పైన చూస్తున్నాం, కానీ నిజంగా అంతరంగంలో మనం చూడగలుగుతున్నామా? ఏ రోజున అయితే ప్రతి ఒక్క వ్యక్తి అంతరంగంలో కూడా మనశ్శాంతి ఉండదు. కారణము ఎవరి నిమిత్తము చేయబడ్డావు, నువ్వు దేని నిమిత్తము చేయబడ్డావు మనం చూసినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక ఈయన ఈ కడపటి ఆదాము గురించి చెబుతూ, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అదృశ్య దేవుని స్వరూపము ఆదాము. కానీ ఈ ఆదాము తన ద్వారా పాపము ద్వారా మరణము ద్వారా నాశనము తీసుకొచ్చిన మొదటి మనుషుడు. కనుక కడపటి మనుషుడు, కడపటి ఆదాము ద్వారా విధేయత ద్వారా ఆశీర్వాదం ద్వారా పరలోక రాజ్యము ద్వారా నిత్య జీవము ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆది సంభూతుడైన ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి. చూసా, ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, కంటికి కనబడేవి, కంటికి కనబడేవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడిను, సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి కలిగేది. చూసారా, కనుక ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కనుక సంఘము అంటే ఇద్దరు, ఒకటి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, రెండు పిలువబడని వారు, ఏర్పరచబడిన వారు. ఈ రోజున చాలా మంది ఈ తేడా గమనించలేక, నీవు ప్రత్యేకించబడ్డావు, నీవు పిలువబడ్డావు, నీవు ఒక ప్రత్యేకమైన కార్యము నియమించబడ్డావు అన్న జ్ఞానము మనము అవగాహన చేసుకోలేకపోతున్నాం. ఇందాక చెప్పాను, మనం ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. కీర్తన 24:1. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రములకు భూమి మీద పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచును. ఎంత చక్కగా చెప్పగలుగుతున్నాడు దేవుని యొక్క వాక్యం అంటే. కీర్తన 50లో అంటున్నాడు 7వ వచనం నుంచి, నేను మాట్లాడబోచున్నాను ఆలకించండి. ఏమంటున్నాడు? నాకు ఆ యొక్క బలి పశువులు, కోడెలు, పొట్టేళ్ళు, గొర్రెలు సమస్తము నావే కదా. భూమి దాని నివాసులు, భూమి దాని పరిపూర్ణత, లోకము దాని అందున్నవి అన్ని నావే కదా. అటువంటప్పుడు మనము కేవలము ఒకే ఒక్క విషయంలో పక్కోడు బాగున్నాడు ఎప్పుడు కూడా మనం పక్కోడు బాగున్నాడు. దేన్ని బట్టి? మెటీరియలిజం బట్టి. వాట్ అబౌట్ ద స్పిరిచువాలిటీ? దేవుడు నీ అంతరంగమును చూస్తున్నాడు, కానీ నీ బాహ్య ఇతను చూడడం లేదు, ఏవి తీసుకెళ్ళవు. కానీ మనకి లోకంలో బతకాలు కావాలి కదా. ఎస్, హీ నోస్ దట్. బిఫోర్ యూ ఆస్క్ మీ, ఐ నో ఎవ్రీథింగ్, ఐ యామ్ రెడీ టు గివ్ యూ. నీవు అడుగకు ముందే నా ద్వారా, యేసుక్రీస్తు ప్రభు గారు ఏం చెప్తారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప. కాబట్టి ఆయన ద్వారా అంటే నాశనము కలిగిన ఆయన ద్వారా. అదేంటండి? అవును, నీవు ఏ రోజునైతే ఆయన ద్వారా ఒక్కటే తీసుకోగలవు. ఆయనని సిలువ వేసిన వారు, ఆయనని రక్షించమన్నవారు, అంటే శిక్షించిన వారు, రక్షించిన వారు, రెండే రెండు. అంతే. కారణం ఏంటంటే ఏ రోజునైతే నీ మూమెంట్ నీవు అని ఆలోచించిన మరుక్షణము నీవే మిగులుతావు. ఏ రోజునైతే దేవుడు ప్రతి చిన్న మాటలో కూడా నా తండ్రి సెలవిస్తే తప్ప, నా తండ్రిని మహిమ సమాప్తమై ఉన్నది, తండ్రి నీ చిత్తమే చెరుగునుగాక. ఏ రోజునైతే ఆయన చిత్తానికి నువ్వు తల ఉంచుతావో, జీవితంలో చాలా కష్టమైంది ఏంటో తెలుసా? అంగీకరించలేము, ఎదురీతూ ఉంటాం, ఎదురీదాలి. కానీ కొన్నింటికి జీవితంలో చాలా విషయాలకి జవాబు తెలియని విషయాన్ని పట్టుకొని వేలాడటం వల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడైతే తెలుసు అని కాక అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, అవగాహన చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తామో, అప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, భూమిని నివాసులుగా, నీ జీవితం శూన్యమైపోయిన నీ జీవితాన్ని నివాసులతో, నీ ద్వారా గొప్ప జనాంగాన్ని
దేవుడు తన కోసము ప్రత్యేకించుకుంటాడు. ఇది వాక్యం. ఇటువంటి వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించున్నాడు. పరిశుద్ధుడా, నీ ద్వారానే మేము సమస్తము కోల్పోగలము, పోగొట్టుకోగలము, కృంగిపోగలము. నీ ద్వారానే సమస్తము నిలుపుకోగలము, నిలబడగలము, అనేక మందిని నిలబెట్టగలము. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. ఇది మేము గుర్తిరగడానికినైనా మాకు కృప చూపించమని, మా నీతి మునిగి కూడా నీ నీతి కేవలము రక్షణ ఆధారమై ఉన్నది. యేసునామమున దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి మమ్మల్ని మేము తగ్గించుకుని వాక్యం ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించు.